బాలినేని శ్రీనివాసరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక వెలిగిన నాయకుడు. పార్టీలో ఎక్కడున్నా, ఆయన ప్రతిపక్షంలో అధికార పార్టీలో ఏ స్థాయిలో సాగినా ఆయన మాటకి హద్దు లేదు అన్నట్టుగా ఉండేది. ఆయన మాటకి తిరుగుండదు అని అనుచరులు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉండేది. అలాంటి బాలినేని ఇప్పుడు పూర్తిగా ఏమయ్యారో తెలియనటువంటి స్థితికి చేరిపోయింది. ఆఖరికి ఆయన తన సొంత నియోజకవర్గం ఒంగోలులో అడుగు పెట్టలేని పరిస్థితి వచ్చేసింది. కేవలం హైదరాబాద్కే పరిమితం అయిపోతున్నారు అనేటువంటి వాదన మొదలైపోయింది. దాంతో బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయంగా తన గోతిని తానే తవ్వుకున్నారా అనేటువంటి అనుమానం, అభిప్రాయం చాలా బలపడుతోంది. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? వాస్తవానికి వైఎస్ఆర్ కుటుంబ సమీప బంధువుగా బాలినేనికి తొలుత కాంగ్రెస్లో, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో ఎప్పుడూ ప్రాధాన్యత ఉండేది. కీలకమైనటువంటి స్థానం దక్కేది. అన్ని రకాలుగాను ఆయనకి తగిన గౌరవం ఉండేది. అలాంటి బాలినేని 2022లో తనని మంత్రి పదవి నుంచి తప్పించేశారు అనేటువంటి కారణంతో క్రమంగా జగన్మోహన్ రెడ్డికి దూరం కావడం మొదలైంది. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత పూర్తిగా వైఎస్ఆర్సీపీని వీడుతూ నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలోనే వైఎస్ జగన్ మీద ఘాటైనటువంటి విమర్శలు చేశారు. చాలా కాలం పాటు జగన్మోహన్ రెడ్డితో కలిసిమెలిసి తిరిగినటువంటి కుటుంబ సభ్యుడైనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద ఆ రీతిలో విమర్శలు చేయడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. అయితే అటు కూటమి పక్షాల్లో ఉన్నటువంటి చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని మెప్పించడం కోసమే జగన్ మీద బాలినేని అలాంటి స్థాయిలో విమర్శలు ఎక్కువ పెట్టారు అనేటువంటి అభిప్రాయం ఒంగోలులో కూడా వినిపించింది. చివరికి ఇలాంటి అనేక కారణాలతో బాలినేని వెంట సాగేదానికోసం ఎవ్వరూ సిద్ధపడినటువంటి దాఖలాలు లేవు. చివరికి ఆయన అధికారంలో ఉండగా ఆయన పూర్తిగా అనుచరులుగా కనిపించినటువంటి వాళ్ళు కూడా బాలినేనికి ముఖం చాటేశారు. ఆయనతో పాటుగా జనసేన వైపు వెళ్ళేదానికి సిద్ధం కాలేకపోయారు. ఈ పరిణామాలతో బాలినేని ఆశించినంతమంది తన కేడర్ని తన వైపు జనసేన వెంట తీసుకెళ్లడానికి చేసినటువంటి ప్రయత్నాలు విఫలం కావడంతో డీలా పడాల్సి వచ్చింది. సరిగ్గా అదే సమయంలో ఎంతో కొంతమందితో జనసేనలోకి వెళ్ళారు. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కాబట్టి జనసేనలోనైనా తనకి ప్రాధాన్యత దక్కుతుందా అంటే అక్కడ కూడా ఆయనకి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వడానికి జనసేన నాయకత్వం కానీ టీడీపీ నాయకత్వం కానీ సిద్ధపడలేదు. దీంతో ఇప్పుడు బాలినేని ఆశలన్నీ అడియాసలైపోయాయి. వాస్తవానికి బాలినేని వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన తర్వాత జనసేన తరపున ఎమ్మెల్సీ ఇస్తారు అంటూ పెద్ద ఆశలే పెట్టుకున్నారు. కానీ ఆ ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఇప్పుడు ఆయనకు సొంత నియోజకవర్గంలో కూడా అడుగుపెట్టి ముఖం చూపించలేని పరిస్థితి వచ్చేసినట్టుగా కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి తన కుమారుడు ప్రణీత్ రెడ్డిని రాజకీయంగా ఎదిగించాలి అనేటువంటి ప్రయత్నంలో బాలినేని ఎత్తుగళ్ళన్నీ తిరగబడ్డట్టుగా కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు బాలినేని భవిష్యత్తు ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి, ఆయన రాజకీయంగా ఎక్కడ ఏ రీతిలో మనుగడ సాగించగలరు అనేటువంటి ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి. ఇది రాజకీయంగా బాలినేనికి చాలా పెద్ద ఎదురు దెబ్బ అనేటువంటి వాతావరణం బలపడుతుంది. వైఎస్ఆర్సీపీని బాలినేని వీడినా ఆ పార్టీ ఒంగోలులో తిరిగి కోలుకునేటువంటి పరిస్థితికి రావడంతో బాలినేని ప్రభావం ఏమీ లేదనేటువంటి అభిప్రాయం వినిపిస్తుంది. ఇది ఇంటా బయట కూడా బాలినేనికి కష్టకాలం దాపురించిందనేటువంటి అభిప్రాయానికి వచ్చేలా చేస్తుంది.